అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు జేడీఎస్ నేత హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణకు ఈరోజు బెంగళూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. పని మనిషిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో అతనికి జీవిత ఖైదుతో పాటు 5 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ప్రధాని దేవేగౌడ మాజీ ఎంపీ ప్రజ్వల రేవణకు బెంగళూరు కోర్టు జీవిత ఖైదు వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క పని మనిషి పైన పలుసార్లు అత్యాచారం చేసిన ఘటనలో సంబంధించి పూర్తి విచారణ తర్వాత కోర్టు ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు ఈరోజు తీర్పులో మాత్రము జీవిత ఖైదు విధిస్తూ ఒక 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అంతేకాకుండా బాధితురాలకు మాత్రము 7 లక్షల రూపాయలు కూడా అందించాలని చెప్పి కూడా బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రజ్వల రేవణ పైన కూడా పలువురు మహిళలు కూడా ఇప్పటికే తమ పైన అత్యాచారం చేశారని చెప్పి కూడా కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే 2021లో ఒక మహిళ పైన దీనికి సంబంధించి తనను అత్యాచారం చేశారని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 2024 సంవత్సరంలో ప్రజ్వల రేవణను కూడా దీనికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తర్వాత జైలుకు కూడా తరలించారు. 14 నెలల పాటు యొక్క జైలు జీవితం గడిపిన ప్రజ్వల రేవణకు కోర్టు యొక్క బెయిలు షరతులతో కూడిన మంజూరు చేసింది. అప్పటి నుంచి కూడా బయటికి వచ్చాడు. బయటకు వచ్చిన దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతుండగానే దీనికి సంబంధించి ఒక్కొక్క మహిళలు కూడా వచ్చి ప్రజ్వల రేవణ తమ పైన కూడా అత్యాచారం చేశారు. అయితే తమను ఈ యొక్క ఫామ్ హౌస్లో అత్యాచారం చేశారు, రేప్ చేశారని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇందులో 47 సంవత్సరాల ఒక మహిళ 2024 ఏప్రిల్ 28న హోలే నరసీపురా దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేఆర్ నగర్కు చెందిన ఒక బాధితురాలు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా మినిట్ టు మినిట్ సంబంధించిన సాక్ష్యాధారాలు కావచ్చు, సైంటిఫిక్ సాక్ష్యాధారాలను కూడా కోర్టు ముందు సమర్పించడంతో కోర్టుకు సంబంధించిన పూర్తిగా సాక్ష్యాధారాలను పరిశీలించిన నేపథ్యంలోనే ఈ యొక్క జీవిత ఖైదు విధిస్తూ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రజ్వల రేవణ అంతకు ముందుకే తనకు శిక్ష చాలా తక్కువ ఖరారు చేయాలని చెప్పి కూడా కొంత కన్నీటి పర్యమైన పరిస్థితి కూడా చూస్తున్నాము కోర్టు హాల్లో. అయితే ఈ నేపథ్యంలో మాత్రము కోర్టు యొక్క జీవిత ఖైదు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు